your word touch and speak to everyone in need tonight. ప్రభువా, ఈ సాయం సమయమున నీ వాక్యము అందరితో కూడా స్పందించి మాట్లాడినట్లు సహాయం చేయము. I give you all the glory in Jesus' name. నీకే మహిమ అర్పించుచున్నాము. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. My message today is titled Leading a Christian Life Rooted and Built Up in Him. క్రైస్తవ జీవితము జీవించుటకు యేసులో మనము నాటబడి వేరు పారిన వారమై ఉండాలన్నటువంటి అంశం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. I request all of you to turn to Colossians 2:6. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకుందాము. కొలస్సీ 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. So then, just as you received Christ Jesus as Lord, continue to live in Him, rooted and built up in Him. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు ఉండవలెను. I'd like to repeat this: rooted and built up in Him. మరి ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందు ఒక ఇల్లు వలె కట్టబడవలెను అన్నటువంటి అంశము నేను మీతో పంచుకుంటున్నాను. Most of us here are born again. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా చాలా మంది మరి తిరిగి నూతన జన్మం పొందిన వారే. A few of us have been born again many times. మరి కొందరైతే అనేక పర్యాయములు ఇలాగ తిరిగి జన్మిస్తూనే ఉన్నారు. But why do we become lukewarm after that experience? After the salvation experience, we go back to our normal lives. One day we lift up our hands in church and then it's normal all over again. ఒక పర్యాయము మారు మనసు నూతన జన్మం పొంది రక్షణ పొందుకుంటాము. తిరిగి మన విశ్వాసంలో పడిపోయి మరి తిరిగి మళ్ళా ప్రభు యొద్దకు ఇలాగ ఎందుకు మనం వస్తూ ఉంటాం? Why can't we have the same salvation experience day after day, every day? మరి ఆ రక్షణ అనుభవమును అనుదినము ఎందుకు కొనసాగించలేకపోతున్నాం? Why can't we keep graduating from one level to the next higher level of Christianity? మరి క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు నుండి మరి 2వ మెట్టు తర్వాత 3వ మెట్టుగా ఇలాగ ఎందుకు మనం ఎదుగుటలేదు? I'd like to discuss with you a few ways in which you can be rooted and built up in Him. దీనికి సంబంధించి క్రీస్తు యేసులో వేరుపారి ఆయన యందు ఒక ఇల్లు వలె కట్టబడవలెను అన్నటువంటి అంశం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. The first point is retain your saltiness. మొట్టమొదటిగా మరి నీవు కలిగి ఉన్నటువంటి ఆ రుచి ఆ ఉప్పును నీవు మరి కొనసాగించాలి. Turn with me to Matthew 5:13. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాము. You are the salt of the earth, but if the salt loses saltiness, how can it be made salty again? It is no longer good for anything except to be thrown out and trampled by men. You are the light of the world. A city on a hill cannot be hidden. Neither do people light a lamp and put it under a bowl. Instead, they put it on its stand and gives light to everyone in the house. In the same way, let your light shine before men, that they may see your good deeds and praise your Father in heaven. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందుకొను? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. As a Christian, unless you lead an exemplar life, you do not bring glory to God. ఒక క్రైస్తవునిగా అందరికీ మాదిరికరమైనటువంటి జీవితము నీవు జీవిస్తేనే కానీ మరి దేవునికి మహిమకరమైన జీవితము నీవు జీవించలేవు. People should look at us and marvel. మరి మనల్ని చూచి మరి ఇతరులు ఆశ్చర్యపడినట్లుగా మనం క్రైస్తవ జీవితం కొనసాగించాలి. They should wonder, what does this guy have or this girl have that she is so different from all of us?
ఈ పురుషుడు లేక ఈ స్త్రీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మాకంటే వేరుగా వీరు జీవిస్తున్నారు కదా అని చూసి ఆశ్చర్యపడాలి. Why is this man or woman so happy even though he has the same troubles as we have? మరి మాకున్నటువంటి సమస్యలు వీరు కలిగి ఉన్నప్పటికీ కూడా మాకంటే ప్రత్యేకముగా సంతోషముగా ఎందుకు ఇలాగ జీవిస్తున్నారు? That is where your saltiness comes into the picture. అనగా వారు వారి జీవితంలో ఉప్పు కలిగి ఉంటున్నారు. So how do you retain your saltiness? Once you're saved, how do you retain that? రక్షణ పొందిన తర్వాత ఈ రుచికరమైనటువంటి ఉప్పు కలిగిన జీవితం ఎలాగో మనం కొనసాగించగలము? The first point here is by fellowshipping with the right people, that is with Christians. మొట్టమొదటిగా మంచి సహవాసము కాపాడుకొనుట చేత ఈ రుచి కలిగిన జీవితము కొనసాగించగలం. If we are too much like the world, we are worthless to God. మనం ఒకవేళ లోకులను మనం అనుసరించి ఆ విధముగా జీవించినట్లయితే మనం దేవునికి దూరస్తులుగా ఉండిపోతాం. It is very easy to become like the world when you are with worldly people. మనము లోకస్తులతో జీవించినప్పుడు మనము లోకులుగా మారిపోతాము. అది ఎంతో సంభవము జరుగునది. But when you spend most of your time with believers, you retain your salt. అయితే నువ్వు విశ్వాసులతో నీ సహవాసము కలిగి ఉన్నట్లయితే ఈ రుచికరమైనటువంటి ఉప్పు నీవు నీ జీవితంలో కలిగి ఉంటావు. Salt is something which preserves and which gives flavor to your life. ఉప్పు అనున్నది మరి ఉప్పు మరి ఒక దాన్ని కాపాడుకొనుటకు ఉప్పును మరి ఉంచుతారు, మరి రుచి కూడా అది దయచేస్తుంటున్నది. The second point here is by reading the word of God and praying, you can retain your salt. రెండవదిగా దేవుని వాక్యము ధ్యానించి ప్రార్థనా జీవితం కొనసాగించినప్పుడు క్రైస్తవ జీవితంలో ఈ ఉప్పు రుచి కొనసాగించగలము. And thirdly, giving God the first priority in whatever you do. మూడవదిగా మనం ఏది చేసినప్పటికీ మన జీవితంలో ప్రథమముగా దేవునికి మరి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈ రుచి మన జీవితంలో కొనసాగించగలం. And you should be mindful that people all over are looking at us believers. మొదటిగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్వాసులను మరి వారు ఎల్ల సమయంలో వారు చూస్తూ ఉంటారు. It doesn't make any difference to them if you are the same as them. మరి వారి వల్లనే నీవు ఉన్నట్లయితే వారు నిన్ను చూడరు, వారు నీలో ఏ ప్రత్యేకతను చూడలేరు. Last week my mother was sharing that even in the police stations the names that are on the photo stands are Michael, John and etc. గత వారము నా తల్లి గారు మరి మీతో వాక్యం పంచుకొనిచుండగా వారు చెప్పారు ఏంటంటే పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఫోటోలో చూసినప్పుడు మైకులు, జాను, పీటర్ అన్నటువంటి క్రైస్తవ పేర్లే అక్కడ పట్టుబడిన వారిలో అనేకులు ఉన్నారు. That happens because they've lost their saltiness.